నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు. నమస్తే అండి. గురువు గారు, ధనస్సు రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు? ధనస్సు రాశి వారిని మనం చూసినట్లయితే ఇక గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇది సేవక దృక్పద్ధతిని ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువగా మంది తన కింద పని చేయటానికి ఇష్టత చూపించటం, మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి పొజిషన్ ఇవ్వగలిగినటువంటి స్థానం అన్నమాట ఇది. అంటే ఒక హయ్యర్ అఫీషియల్ కానీ లేకుండా ఒక బిజినెస్ చేసే వారి మీద కింద పనిచేయడానికి ఎంప్లాయీస్ కూడా అంత ఇష్టత అనేది ఉంటుంది అన్నమాట. ఆ సేవకుల చేత పూజించబడినటువంటి స్థానం అన్నమాట అది. శని మంచి స్థానంలో ఉన్నాడు, కాకపోతే రాహువు సరైన స్థానంలో లేడన్నమాట. రాహువు సరైన స్థానంలో లేనప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే విచారాన్ని ఇస్తాడనమాట. అంటే మానసిక విచారాన్ని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కష్ట నష్టాలను ఇవ్వగలుగుతాడు అన్నమాట. ధనస్సు రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి 2024లో ఎప్పుడైతే ఈ యొక్క జనవరి నుంచి మనం చూసుకున్నట్లయితే మే వరకు మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట గురువు. అంటే పంచమంలో ఉన్నాడు. పంచమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి ఒకానొక యోగకారకమైనటువంటి స్థానం అన్నమాటది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తాడు. అలాగే ఈ యొక్క ధనస్సు రాశిని కూడా చూస్తాడు అన్నమాట. ధనస్సు రాశి మీదకి దృష్టి కలిగినప్పుడు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. అలాగే భాగ్యస్థానాన్ని చూసినప్పుడు తండ్రి తరపు ఇటువంటి బంధువులు కానీ, తండ్రితో ఆరోగ్యం కానీ, తండ్రి ఉన్నత స్థితిలోకి వెళ్ళటం కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి అన్నమాట. మరియు స్థిరచరాస్తి వృద్ధికి పొందటం కానీ, స్థిరచరాస్తులు రావాల్సినటువంటి ఏవైతే పంపకాలు జరగనటువంటి ఆస్తుల్లో పంపకాలు జరగటం కానీ ఇవన్నీ అనుకూలంగా ఉండే ఎటువంటి స్థితి అన్నమాట ఇది. కానీ ఎప్పుడైతే 2024 మే తర్వాత గురువు తన యొక్క స్థానం నుంచి అంటే పంచమం నుంచి షష్టమంలోకి వెళ్తాడో తన యొక్క గ్రహస్థితి అనేది మారుతుంది అన్నమాట. గురువు తన బలాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క రాశి వారికి బలం కోల్పోతాడు అన్నమాట. తద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది అంటే మిశ్రమమైనటువంటి ఫలితం వస్తుంది అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో ఉన్నప్పుడు అంత యోగ్యతని ఇవ్వడం అన్నమాట. కాకపోతే ధనస్థానాన్ని ఎక్కువగా చూస్తాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సక్సెస్ అనేది ఉంటుంది. శత్రు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది అన్నమాట. కానీ ధనక్షయాన్ని విచారానికి గల కారకం ఏంటంటే రాహువు యొక్క స్థానం అన్నమాట. కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ రాజ్యస్థానాల్లో కేతువు యొక్క సంచారం అనేది అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది వీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మరియు అలాగే మనం చూసినట్లయితే శని యొక్క అర్ధదృష్టి అనేది పాపదృష్టి అన్నమాట. అది శని యొక్క పాపదృష్టి వచ్చేటప్పటికి అంత అనుకూలంగా లేదన్నమాట. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే వ్యయ స్థానాల్లో శని యొక్క పాపదృష్టి అనేది ఉంది. అలాగే మేషరాశి వారి మీద కూడా మేషరాశి మీద ఉందన్నమాట. అది వీరికి పంచమం అవుతుంది అన్నమాట. అలా అర్ధదృష్టితో చూసినప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. చేసిన అప్పుకి ఎక్కువగా తిరిగి కట్టాల్సినటువంటి రుణవ్యయం అన్నమాట. రుణభారం అంటారన్నమాట. రుణభారాన్ని ఎక్కువగా మోయాల్సినటువంటి పరిస్థితిగా ఉంటుంది. వ్యాపార విషయంలో 1-2 సార్లు ఆలోచించి వ్యాపారం పెట్టడం అనేది ఈ యొక్క 2024లో వీరికి చెప్పదగినటువంటి ఒక సూచన అన్నమాట. ఎందుకంటే పంచమంలో శని యొక్క దృష్టి ఉన్నప్పుడు చేసేటువంటి వ్యాపారంలో అంత అనుకూలత అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే శని దృష్టి గురువు బాగున్నప్పటికీ గురువు మీదే శని దృష్టి ఉందన్నమాట. ఇది అంతగా యోగించదన్నమాట. దీనివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి ఎక్కువగా అరైజ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. మరియు రాహుకేతువుల యొక్క దృష్టిలో కూడా మనం చూసినట్లయితే రాహుకేతువులు ఇద్దరు కూడా రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతు కొంచెం యోగకారకుడు అన్నమాట. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో యోగిస్తాడు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చి చెప్పాలంటే 2024 మే ముందే బాగుంది. యాక్చువల్గా మే తర్వాత కన్నా మే ముందే కొద్ది ఎక్కువగా బాగున్నట్టుగా చెప్పచ్చు అన్నమాట. మే తర్వాత కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి. విద్యార్థుల గురించి మనం ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైన కాలం అనేది 2024 మే అనేది వరకు అనుకూల కాలంగా ఉంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఐఐటి కానీ లేకపోతే ట్రిపుల్ ఐటీ కానీ ఎంసెట్ కానీ వీటి గురించి ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారో
లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ఎవరైతే నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి, ఎవరైతే రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూల కాలం 2024 మే వరకు అనుకూల కాలంగా ఉందన్నమాట. వాటి గురించి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి దైవారాధనతో పాటు కొన్ని నియమాలు పాటించినట్లయితే గ్యారంటీగా వారు సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా మనం చెప్పాలి అంటే ఎవరైతే ఈ యొక్క ముద్రణా రంగంలో కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు, బోధనా రంగ వృత్తిలో ఉన్నటువంటి వారు, అలాగే బుక్ షాప్స్ కానీ బుక్ షాప్ యజమానులు కానీ మరియు అలాగే బుక్ షాప్ డీలర్స్ కానీ పుస్తక డీలర్స్ కానీ అలాగే రచయితలు కానీ రచన రంగంలో ఉన్నటువంటి వారు కానీ వారికి కూడా వచ్చేటప్పటికి 2024 మే వరకు అనుకూలంగా ఉంది. మరి వారి యొక్క సంస్థల్లో పనిచేసేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చేటప్పటికి 2024 మే వరకు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే వాటితో పాటు కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ, మరియు ఆయిల్ ట్రేడింగ్, ఆయిల్ డీలర్స్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, పెట్రోల్ డీలర్స్ వీరికి కూడా 2024 మే వరకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది అన్నమాట. మరియు రియల్ ఎస్టేట్లో హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేవారు, ఫ్లాట్స్ అండ్ సేల్స్ చేసేవాళ్ళు, సెకండ్ హ్యాండ్ బిజినెస్ చేసేవాళ్ళు వీరందరికీ 2024 మే వరకు అనుకూలంగా ఉంది. పౌరహితం చేసేవారు, మత ప్రబోధకులు, ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారు, అంటే చేతి వృత్తుల వారు అన్నమాట. చేతి వృత్తుల వారు, చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు, తోపుడు బండ్ల వాళ్ళు, చిరు వ్యాపారులు వీరికి వచ్చేటప్పటికి 2024 మే వరకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది అన్నమాట. మరియు మిగతా విషయాలు మనం చూసినట్లయితే వస్త్ర రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మరియు టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, వారి యొక్క రెడీమేడ్ షాప్స్లో పనిచేసేటువంటి వారు, పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారు అండ్ ఎవరైతే ఈ యొక్క వస్త్రానికి సంబంధించినటువంటి కంపెనీలో పనిచేసే వారికి కూడా 2024 మొత్తం బాగానే ఉందన్నమాట. వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. అలాగే పూజా షాపుల్లో పనిచేసినటువంటి వారు, పూజా సామాగ్రి దుకాణాల్లో పనిచేసినటువంటి వారు, అలాగే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వారు, మ్యాన్ పవర్ సప్లై చేసేటువంటి వారికి వీరందరికీ కూడా 2024 అనేది అనుకూల కాలంగా ఉందన్నమాట. మ్యాన్ పవర్ మూవ్మెంట్కి అనుకూలంగా ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వారికి కూడా 2024 అనేది అనుకూలంగా కాలంగానే ఉంటుంది అన్నమాట. ఆ యొక్క కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, లేబర్ ఆఫీసెస్లో పనిచేసే వారికి కూడా 2024 బాగానే ఉంటుంది. 2024లో శని కుంభంలో ఉచ్చ స్థానంలో మూల త్రికోణంలో ఉన్నప్పుడు సేవక దృక్పథం అనేది ఎక్కువగా ఉంటుంది. సేవకులకు వచ్చేటప్పటికి అధికమైనటువంటి ప్రాబల్యం అనేది ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ యొక్క జీతాలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మ్యాన్ పవర్ మూమెంట్, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరియు మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఎవరైతే ఈ గోల్డ్ షాపుల్లో ఆర్నమెంటల్ బిజినెస్లో పనిచేసేటువంటి వారికి వచ్చేటప్పటికి 2024 మే ముందే వీరికి అనుకూలంగా ఉంది. బిజినెస్ పరంగా కూడా వీరికి ఆ టైంలోనే బాగా జరుగుతుంది. వ్యవసాయ వృత్తులు, వ్యవసాయ సత్సంబంధితమైనటువంటి పనుల్లో పనిచేసే వారికి ముఖ్యంగా సూచన ఏంటంటే 2024 మే ముందే వారు బిజినెస్ క్లోజ్ చేసుకుంటే అంటే చేస్తే బాగుంటుంది అన్నమాట. 2025 అంత అనుకూలమైనటువంటి కాలంగా ధనస్సు రాశి మీద లేదు కాబట్టి 2024 మే వరకు బాగుంటుంది అన్నమాట. రాహు విచారాన్ని ఎక్కువగా వేస్తాడు అన్నమాట ఈ రాశి వారికి. కాబట్టి దాని తగినటువంటిగా ఉండాలి. ధనుసు రాశి వారిలో రాజకీయ ప్రవేశం చేసేవారు కానీ రాజకీయాల్లో ఉన్నవారికి కానీ ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు? రాజకీయంగా ధనుసు రాశి వారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధనుసు రాశి అన్నమాట. ఇప్పుడు ఆయనకు రాశిని మనం చూసినట్లయితే అటువంటి ప్రభావమే కనపడుతుంది. ఎప్పుడైతే రాహుకేతువులు కూడా ఆల్రెడీ తన యొక్క స్థానరీత్యా మార్పు చేర్పులు జరిగాయి. రాహు అంత యోగకారకుడు కాదు, శని యోగకారకుడు అన్నమాట. కానీ గురువు పంచమంలో ఉన్నప్పటికీ శని దృష్టి ఉన్నందువల్ల అంత యోగాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. అవయోగం వల్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మీరు చూశారు కదా. ఆయన యొక్క స్టేటస్ ఎంతో పెద్ద స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. కానీ విచారం అనేది తాండవిస్తుంది అన్నమాట. అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఏమీ చేయలేనప్పుడు మన చుట్టూరే శత్రువులు తయారవుతారు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో రాజకీయం అనేది ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు టైం అనేది అంత అనుకూలంగా లేదు. ప్రవేశించడానికైతే ఓకే, కానీ
దీనిలో సక్సెస్ గురించి ఎక్కువగా తాపత్రయపడడానికి ఇప్పుడు అంత టైం అనేది కరెక్ట్గా లేదు. గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అనేసి అని అంటారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి 2024 మే ముందు గృహయోగం వాహన యోగం అనేది పడుతుంది. దాని తర్వాత అంతగా యోగించట్లేదు కాబట్టి దాని తగినట్టుగా నిర్ణయం తీసుకోవాలంటే మనం ముఖ్యం అన్నమాట. మరి ధనుస్సు రాశి వారికి మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వదలిచారా? ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరు, రాహు సరైన స్థలంలో లేడు, మరియు శని దృష్టి పెట్టినటువంటి గురువు కూడా పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. అర్ధదృష్టితో వచ్చేటప్పటికి శని యొక్క దృష్టి గురువు మీద ఉన్నందువలన పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. సో పంచమం మీద ఎక్కువగా దృష్టి ఉన్నప్పుడు వ్యాపారాల్లో కూడా నష్టాన్ని కలిగించేటువంటి స్థితిలో గురువు కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు అన్నమాట. మరియు రాహు ఎప్పుడైతే 12వ ఇంట్లోకి అంటే గురువు లగ్నాతగా 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడో గురువుకి వేద స్థానంలోకి వచ్చాడనమాట రాహు. సో అంత అనుకూలమైనటువంటి స్థానంలో గురువు లేడనమాట. అది యాక్చువల్గా ఇప్పుడు గురువు ఎందుకు ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు అంటే రాహు వెళ్ళిపోయిన తర్వాత కూడా దానికి గల కారణం ఏమిటి అంటే ముఖ్యంగా గురువుకి 12వ ఇంట్లో ఏ గ్రహము ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు రాహువు గురువుకి 12వ ఇంట్లోకి రాహు ప్రయాణం జరిగింది. తద్వారా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి వేదస్థానంలోకి వచ్చాడు కాబట్టి రాహు సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు. సో నేను ఈ రాశి వారికి ఏంటంటే వ్యాపారాల్లో కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం రాదు అన్నమాట. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. మరి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు అనేది తెలియజేస్తారు. ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా 2024 మే తర్వాత గురువు యొక్క ఆరాధన అనేది ముఖ్యంగా చేయాలన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గురువుకు వచ్చేటప్పటికి మీరు పూజించాల్సింది వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామిని అలాగే మీరు పూజించాల్సినది ప్రతి గురువారం పూజించాలన్నమాట. దత్త పారాయణం అనేది చేయాలి. అలాగే గురు పారాయణం అనేది కూడా చేయాలన్నమాట. ప్రతి గురువారం పూట లైట్ గోధుమ రంగు కలర్లో డ్రెస్ వేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క కృప కోసం అది చేయాలి. అలాగే రాహు యొక్క కృప కోసం వచ్చేటప్పటికి రాహుగ్రహ మంత్ర శ్లోకాన్ని పఠించడం, దుర్గాదేవిని ఆరాధిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రతి బుధవారం మీరు పొందగలుగుతారు. అలాగే ఈ 2024లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేయవలసిన దేవతారాధన ఏ దేవతారాధన చేస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.